పవన్ కళ్యాణ్ నిన్న ఇంకో మాట కూడా చెప్పారు. వైసీపీ రాజకీయం చేస్తున్నారు, వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుందని ఒక వ్యాఖ్య చేశారంటే దానికి ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఎన్నికలకు 6 నెలల ముందో ఏడాది ముందో మేమేదైనా చేస్తుంటే అది రాజకీయ లబ్ధి కోసం చేసామని అనుకోవచ్చు. కానీ గట్టిగా 2 ఏళ్లు కూడా గడవక ముందే మీ అవినీతిని బయటికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిన్నర లోపే దీన్ని బయటికి తీసుకొచ్చారు. అంటే ఎన్నికల సమయం కాదు, మేము రాజకీయం చేయాలనుకుంటే చివరిలో ఏదైనా చేద్దాం తప్ప ప్రజల విశ్వాసాలను కాపాడాలనే ఉద్దేశంతోనే మాకు తెలిసిన వెంటనే మేము బయటికి తీసుకొచ్చామని చెప్పారు. అది కూడా వాస్తవమే. మీరు లాజిక్ ఆలోచించండి. రాజకీయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా గానీ గులకరాయి డ్రామా గానీ ఎప్పుడు ఆడాడు? బాబాయ్ గొడ్డలపోటు డ్రామా ఎప్పుడు ఆడాడు? తిరుమలలో పింక్ డైమండ్ చోరీ అని డ్రామా ఎప్పుడు ఆడాడు? ఎన్నికలకు సరిగ్గా ముందు ఆడాడు. అంటే 3 నుంచి 6 నెలల ముందు, ఏడాది కూడా కాదు, ఎన్నికలకు 6 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడాడు. అది రాజకీయంలో లబ్ధి కోసం. అంటే కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే ఉన్న విషయాలను బయటకు తీసుకొచ్చింది. మరి అది ఎలా రాజకీయ డ్రామా అవుతుంది? ఒకవేళ అందులో ఏమీ లేకపోతే అసలు ప్రజలు దాన్ని గుర్తు కూడా పెట్టుకోరు.